ఈరోజు మక్తల్ తాలూకాలో జూరాల ప్రవహిస్తున్న దాన్ని బట్టి చూస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడింది బట్టి చూస్తే ఇక్కడ పొంతనే లేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి జూరాలను చూస్తూ ఉన్నాం. దాదాపు 49-50 ఏళ్లకు వచ్చింది జూరాల గట్టి. అది ఏ విధంగా అప్పుడున్న సీమాంధ్ర వాళ్ళు ఏ విధంగా దాన్ని నష్టం చేసిరో మీకు అందరికీ తెలుసు. మొత్తం యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా తెలుసు. దాంట్లో నుంచి నీళ్లు తీసుకుపోవచ్చు కదా పాలపూర్ ఎత్తిపోతల పథకం కానీ మాట్లాడతాడు. కొంచెం మన ఇంగిత జ్ఞానం ఉండాలి. అది ఉన్నదే 4 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, దానిలో 3 లైవ్ ఉంటుంది. దాని నుంచి ఇక్కడ నుంచి పాలమూరు తీసుకుపోయి ఎట్లయితే మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో దాన్ని అంతా పూర్తి చేయొచ్చని మాట్లాడతాడు. కానీ ఎంత దురదృష్టం అంటే నీళ్లు ఎట్లా వస్తాయి, ఎట్లా ఓడ్చి పట్టుకున్నారనేది మాత్రం మనకు తెలియదు. ఎందుకంటే ఆయన చేసిన బిజినెస్ కానీ ఎక్కడ వ్యవసాయం చేసినంత కనపడదు. కానీ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినారని చెప్తాడు. కానీ మేము చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. ఈరోజు జూరాలలో ఎంతో మంది 2014లో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి ముందర పెడితే మన కేసీఆర్ గారు దాన్ని రీడిజైన్ చేసి దాన్ని మళ్ళా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకుని ఈరోజు కర్బేన వరకు నీళ్లు తీసుకెళ్లడం జరిగింది. దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. దాని కింద దాదాపు 12 నుంచి 14 లక్షల ఆయకట్టు రావడం జరుగుతూ ఉంది. అది పక్క పెట్టి ఈరోజు మేము చేసిన తప్పే, కేసీఆర్ చేసిన తప్పే, దాంట్లో ఎన్నోదో మాట్లాడుతున్నాడు. కానీ తనకు వాస్తవంగా చెప్పాలంటే ఉన్న మా ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఆయనకు సబ్జెక్ట్ లేని మనిషి. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు ఏదో ఏవియేషన్ మంత్రి ఇచ్చింటే బాగుంటుండే. కానీ ఆయనకు ఇరిగేషన్ సబ్జెక్ట్ ఇచ్చిండ్రు. ఆయన ఏం మాట్లాడుతుండే ఆయనకే తెలియదు. ఇక మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన చెప్పిన ఏవైతే చదువుతున్నాడో అసెంబ్లీలో ఎంత ఇదిగా చదువుతున్నాడంటే పైన ఒక సబ్జెక్ట్ ఉంటే కింద ఒక సబ్జెక్ట్ యాడ్ చేసి మరీ చదువుతున్నాడు. దాంట్లో తప్పిదాలు చూపించడం జరుగుతూ ఉంది. ఆ తప్పిదాలు చక్కగా చదివితే అన్ని తప్పిదాలని చక్కగా బయటపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసినా బయటపడుతుందని ఉద్దేశమే ఆయనకు బయటపడుతున్న ఉద్దేశంతోనా, కేసీఆర్ చేసిన పనులను బయటపడుతున్న ఉద్దేశంతోనా తప్పిదంగా చదివి ఈ రోజు అందరినీ ప్రజలను మభ్య పెట్టడం జరుగుతుంది. ఈవెన్ సభను కూడా తప్పుదోవ పట్టడం జరిగింది. అందుకే దాని ప్రకారంగా ఈ రోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ గారి ఆదేశాల మేరకు మేము ఇప్పటి నుంచి ప్రతి ప్రాజెక్టుల దగ్గరికి పోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు అంతా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు అంతా కూడా రావడం, ఎమ్మెల్సీలు కూడా రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజు జూరాలను సందర్శించడం కూడా జరిగింది. ఇప్పటికే జూరాల తిప్పి కొడితే మా అంటే ఇంకో 15 రోజులు నీళ్లు ఉంటాయి కావచ్చు అంతే. ఎందుకంటే అంత దరిద్రంగా దాన్ని మెయింటైన్ చేసిండ్రు. ఇప్పటికి కూడా దాంట్లో ఎంతో సిల్ట్ తీసేది ఉంది. అది తీయకుండా పక్కకు పెట్టకుండా ఏం చేయకుండా ప్రజలకు మటుకు మభ్య పెట్టడం చేయడం జరుగుతూ ఉంది. ఇక దాంట్లో భాగంగా మళ్ళీ కొడంగల్కి నీళ్లు తీసుకుపోతా అంటాడు. ఎక్కడికి తీసుకుపోతాడో ఎట్లా చేస్తాడో దేవునికి ఎరక. దయచేసి అందుకే మీరందరూ కూడా పాత్రికేయులు కూడా దయచేసి దీన్ని నిగ్గు తేల్చాలే, ప్రజలకు తెలియపరచాలని మీతో తెలియజేస్తూ